బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. సికింద్రాబాద్ లోని బాలం ర్యాలీ ప్యాలెస్ లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ప్రత్యేక జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారితే కాంగ్రెస్ పాలనలో గ్లోబల్ సిటీ సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో 150 డివిజన్లను 300 డివిజన్లు చేయడంలో ప్రజలు ప్రజాప్రతినిధుల సలహాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా అని మండిపడ్డారు. ప్రజల యొక్క మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యతా భావంతో నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరు కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీ అయ్య జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యత భావం